వెల్కమ్ టు ది పాయింట్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందో మనమంతా చూసాం. ఆ తర్వాత ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగం కూడా విన్నాం. ఆ సందర్భంలో రామయ్య రాకతో కొత్త భారత్ను చూస్తాం, వెలుగులు నిండబోతున్నాయన్నారు ప్రధాని మోదీ. అన్నట్టుగానే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముగించుకొని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మోదీ వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. అయోధ్య నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ కొత్త పథకం పైన మంత్రులు, అధికారులతో చర్చించారు. అనంతరం ఎక్స్ వేదికగా ఇదే అంశాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నిరంతర శక్తిని పొందుతూ ఉంటారు. ఈ రోజు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ శుభ సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలి అన్న తన సంకల్పం మరింత బలపడిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. అయితే ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో కూడా భారత్కున్న అన్ని సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.